అమ్మ నీ పేరు? నా పేరు గుడాల యాదమ్మ. యాదమ్మ. ఇప్పుడు ఏడాది అవుతుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి, మరి రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తున్నాడా లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు గట్లనే ఉంది మాకు, ఇప్పుడు కూడా గట్లనే ఉంది. ఎన్నడో ఇట్లా వచ్చి ఏది చేసింది లేదు, ఏం పెట్టింది లేదు ఇంతవరకు. ఈయనెక్కిన సంది కూడా ఆయన ఉన్నప్పుడు అట్నే ఉంది, ఈయన ఉన్నప్పుడు. ఆయన కేసీఆర్ అల్లది కోళ్ళకు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, కానీ మాకైతే ఇక్కడ ఇయ్యలే, మాకు ఇయ్యలే బిడ్డ. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ అయినా కూడా ఆయన పార్టీ అయినా ఉండే కదా, ఇయ్యలేదా మరి? ఎవ్వరు ఇయ్యలే నాయన. ఇచ్చినాక ఇచ్చింది అంటాం. ఇంకో ఇక్కడ పావుసేరు అన్నం పెట్టినవన్నీ పెట్టలేదంట, మా వద్ద మాట్లాడరు నాకు, విన్నావా? కానీ ఏం చెయ్యలేదు, మాకు ఏది ఇస్తలేరు. ఇంకా ఏమో పింఛన్లు వేస్తామన్నారు. ఇక్కడ అప్పులు అక్కడ అప్పులు అప్పులు చేస్తున్నారు. మనిషి ఒకంటికి మాకే గవర్నమెంట్కు 2 లక్షలు పెంచుతుండాడ, మేము ఏడుకెళ్ళి కట్టాలి. నల్ల బిల్లు పెంచుతుండు, ఇళ్ళ ట్యాక్సులు పెంచుతుండు, కరెంటు బిల్లు పెంచే, పప్పులు ఉప్పులు అన్నీ పెంచుతుండ్రు. మరి గుద్దల గతిరేడు ఇంత జాగలే, కిరాయిలు కడతారా? పప్పులు ఉప్పులు తెచ్చుకొని తింటారా? పిల్లల బతికించుకుంటారా బిడ్డ కూలినాలు చేసుకొని? మరి ఏదన్నా ఒకటి సాయం చెయ్యాలి కదా. అన్నిటి ధరలు ఎందుకు పెంచవలసి వచ్చింది? ముందుగా తక్కువ చేస్తాం అన్నీ అంటివి. అదే 900 గ్యాస్కు కట్టిస్తున్నాం. ఏంది తక్కువ పప్పు 200 కిలో నాకు కందిపప్పు. కరెంటు బిల్లు ఎక్కువ చేసిండ్రు. కాదు అని గుద్ద పలిచి చేసినాడు. బస్సుల కిరాయి కాదురా, టికెట్ 20 ఉంటే 10 దించు, 10 రూపాయలది ఉంటే 5 రూపాయలు దించు, దించి ఇట్ట చెయ్యాలి. కానీ నువ్వు ఫ్రీ బస్సులు అంటే ఒకటి కొలువున్నాయి పోతున్నాయి, మాకేమందాని మేమన్నా పోతాం. మా బిడ్డ కొలువున్న వాళ్ళకే మంచిగా ఉంది. మరి అది అప్పు చేసి కుప్ప ఓన్ మీద పెడతారు. ఆడు చేసిపోయిండు కుప్ప, నేను కూడా చేస్తా కుప్ప, నేను అమలిచ్చుకుంటా అని చూస్తుండ్రు వీళ్ళు కూడా. మరి ఇంకేం చేయాలి బిడ్డ? మరి మీకు పెన్షన్ పెంచుతాడు కదా, ఎట్లా రేవంత్ రెడ్డి? ఏది లేదు బిడ్డ, అదే 2000 మాకు లేవు. పింఛన్ పెంచలేడు. ఒకటి మనిషి ఒకంటికి 6 కిలోల బియ్యం పిరిస్తుండ్రు బిడ్డ. అది అప్పటి నుంచే ఉంది, అది అప్పటి సందే ఉంది. ఇంకా ఏం సాయం చేసింది లేదు, ఏది పెట్టింది లేదు, ఏది చేసింది లేదు మాకు. ఇప్పుడు ఓటు ఎల్బినారేగా, ఎల్బినారే కదా. మరి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పార్టీ కాదు మీ ఎమ్మెల్యే, ఈయన వేరే పార్టీ. ఈయన మరి మీకు చేస్తాడు అనుకుంటున్నారా లేదా? మరి ఎట్లా చేస్తారో అని అనుకుంటున్నాం, కానీ ఇక దినం నడిచిపోతుంది. ఇతనే పెట్టినా అంటే మళ్ళీ ఓట్లన్నాడు సున్నా అవుతాడు. మరి సున్నా అవుతాడు బిడ్డ, నువ్వు నున్న మాట చెప్తున్నా. ఇట్లనే ఏదైనా సాయం చేస్తేనేమో అరే మనకు వచ్చి సాయం చేసిండు మళ్ళీ అని ఇంకేదైనా సాయం చేసేదేమో ధైర్యం ఉంటుంది. మరి ఏం చేయండి, మాకేం ధైర్యం వస్తుంది బిడ్డ? మరి కేసీఆర్ చేసిండు అనుకుంటున్నారా మీరు? కేసీఆర్ కూడా ఏం చేయలేదు, ఎవ్వరు ఏం చేయలేదు మాకు. మేము ఇదే రెక్కలు కొట్టుకుంటున్నాం, ఇదే కిరాయిన్లు. ఒకరొకరికి మాకు 2, 3, 4 కొడుకులు ఉండ్రు. ఇంత ఇల్లు జాగ మా పెద్దలు కూడా సంపాదించలేగోలా. ఇప్పుడు మేము కొంటేందుకు ఏం పెట్టుకోనాలి బిడ్డ? ఇంత డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఇస్తే ఆసర ఉంటుంది కదా, అది లేదు. వస్తా కూసో అని పాటనే ఉంది, కానీ ఏది చేసింది లేదు. నమస్తేనే. చెప్పండి. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక ఏడాది అవుతుంది కదా, ఈ ఏడాదిలా ఎట్లా అనిపిస్తుంది ఆయన పాలన మీకు? ఆయన పాలన మంచిగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉంది. గంటల తరబడి వెయిట్ చేయవలసి వస్తుంది, బస్ కోసం వెయిట్ చేసి బస్కి ఎక్కుతారు. ఆటో వాళ్ళకు మాత్రం పొట్టగొట్టు అంతే. మిగతా అంతా మంచిగా ఉంది అనుకుంటున్నా? మిగతా అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు ఆయన 6 పథకాలలో మీకు ఏదైనా వచ్చిందా మీ ఇంటికి? గ్యాస్ పథకం వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా, ఇందిరమ్మ పథకం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే ఎవరు మంచి సీఎం అనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు చాలా మంది కూడా ఊళ్ళలో కూడా రైతు బంధు రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు. ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 50 ఎకరాలు ఉన్నా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి గుద్దబలిసినకి.
మాలాంటి బీద వాళ్ళకు మాకు ఎకరా భూమి ఉన్నా తక్కువ వచ్చింది, వాళ్ళకి 50 ఎకరాలు ఉన్నా వానికే వచ్చింది. దానివల్ల లాభపడ్డారు ఎవరంటే ధనవంతులే, బీదోళ్ళు లాగానే ఉండిపోయారు. చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి వచ్చేది చెప్పాడంటే పొలం ఎవరైతే దుంతారో వాళ్ళకే రైతు బంధు అన్నారు. ఇది బాగుంది. కేసీఆర్ ఏముందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఉంది, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకే ఇచ్చాడు, వాళ్ళే తిన్నారు. ఓ దళిత బంధు అన్నారు, నేను ఒక దళితుడిని, దళిత బంధు ఏం చేసిన వాళ్ళ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళకి దళిత బంధు ఇచ్చారు. ఊర్లో ఎంక్వైరీ పెట్టి చూసి ఈయనకు ఈ ఇల్లుందా లేదా లేకపోతే ఇంకా గరీబోడా ఉన్నోడా చూసి ఇవ్వాలి. ఆ గరీబోడు అయినా సరే 70 లక్షల ఆస్తి ఉన్నోనికే మళ్ళీ దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్ వల్ల నష్టమే ఉంది కానీ లాభం ఏం లేదు. మరి ఆయన బెస్ట్ అంటున్నారు కదా కేసీఆర్ కొంచెం. కేసీఆర్ నేను బెస్ట్ అనట్లేదు, రేవంత్ రెడ్డి బెస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనే బెస్ట్ చెప్తున్నా కదా. ఆయన కరెంట్ బిల్ అన్నాడు, కరెంట్ బిల్ ఓకే అయింది. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఓకే అయింది. ఇక లేడీస్ అంటే బస్సుకు ఫ్రీ అయింది, కానీ కాకపోతే మా ఆటో వాళ్ళకి దెబ్బ అయింది అంతే. మిగతా ఓకే పర్వాలేదు. హైడ్రా తోటి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా తేవడం వల్ల కూడా మంచిదే. ఇప్పుడు ఆ ప్లాట్లు లేకుండా ప్లాట్ తయారు చేసి అమ్ముతారు ఎవరు? ధనవంతులే, బీదవాళ్ళు కాదు. బీదవాళ్ళు మోసపోయి కొనుక్కుంటున్నాడు. ఆ విధంగా గొలవగొట్టి మురికి కాలువల నుంచి మంచి ప్లేస్లు ఇస్తున్నారు. దానికి ఇంకేముంది? ఆయనే ఇల్లు కట్టించే అంత ఇచ్చే, దానికి ఏం బాగుంది? ఏం లేదు, మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి బెటర్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు పద్మ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఈ ఏడాది పాలనలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ ఏడాది రేవంత్ రెడ్డి వచ్చిండు, ఒకటి భూకంపం లేపినట్టు ఒకటి లేపిండి, ఇవి రాసిరు అవి రాసిరు అన్నాడు. అన్నీ రాసినాము, ఆడ పెట్టేసి వచ్చినాము. ఈ దీంట్లో గ్యాస్కి ఏమంటాడు 500కి ఇస్తా అంటాడు, మళ్ళీ బ్యాంకులో ఇస్తా అంటాడు. ఓరికి పడుతున్నాయి, ఓరికి పడతలేవు. అదే డైరెక్ట్ 500 ఇచ్చి గ్యాస్ కొనుక్కుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అందులో వేసుడు ఎందుకు, మళ్ళీ మేము తీసుకున్నాడు ఎందుకు? ఇది ఉల్టా పనే కదా. మరి బస్ అంటే బస్సు అది గవర్నమెంట్, అది ఎందుకు చేయడం ఎందుకు చెప్పు? నువ్వు పప్పులనైనా దించు, బియ్యానికి దించు, నువ్వు ఈ తినే వస్తువులకు దించు, లేనోళ్ళకి గరీబోళ్ళకి ఇంత జాగాలు చూపెట్టు. అది లేదు, ఇది లేదు, కరెంటు నల్ల బిల్ మాఫ్ అన్నాడు. మళ్ళీ ఇంత పెద్ద లోకగట్ట ఇచ్చిపోయిండు మా నల్ల బిల్కు. మళ్ళీ ఎట్లా కడతాం మేము నల్ల బిల్ చెప్పు? ఏ విధంగా కట్టాలి? అప్పుడేమో వద్దన్నావు నువ్వు, ఇప్పుడేమో కట్టమంటున్నావు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 0 బిల్లు, ఇప్పుడు మీరు కట్టకూరు అంటున్నావు. మళ్ళీ ఆయన కూడా దిగిపోయినాక ఆయన కూడా ఇదే లేకుండా కట్టిస్తాడు కదా. మరి మళ్ళీ మేము ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి అంతంతా? ఇప్పుడు అన్ని వేలు మేము ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి. మేము ఇప్పుడు 500 వస్తాయో 300 వస్తాయో ఎంబడెంబడి కట్టుకుంటాం కదా. అన్ని ఒకతాన కూడా పెట్టి ఒకటేసారి నువ్వు మరతగా చూపెడితే మరి మేము ఏడికెళ్ళి కడతాం? కట్టకపోతే కట్ చేస్తామంటే కట్ చేసుకోండి, మాకు అవసరం లేదు. అన్ని వేలు కట్టాలంటే మేము కట్టలేం. మాకు కేసీఆర్ వచ్చినా మాకు ఈ లోన్లు శాంక్షన్ చేస్తా అన్నాడు, అవి కూడా చేయలే. తిరిగి కాగితాలు పట్టుకొని ఆ జిరాక్స్లకు పైసలు వేస్ట్ అయినాయి. ఒక లోన్ ఇచ్చింది లేదు, ఏమి ఇచ్చింది లేదు ఆయన. మరి ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఇస్తారు అనుకుంటున్నారు? ఇస్తాడని అయితే ఏమో నమ్మకం అయితే లేదు ఆ రేవంత్ రెడ్డి. మరి ఇస్తే మాత్రం పుణ్యాత్కుడే, ఈయన మీద ఆయన మంచిగా చేసిండని అనుకుంటాం. ఇవ్వకపోతే మాత్రం ఈయన ఇద్దరు ఒకటే. ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే బీఆర్ అంటే రేవంత్ రెడ్డి పార్టీ కాదు కదా, మరి మీకు వస్తాయి అనుకుంటున్నారా? మీరు ఆశ ఉందా? ఆశ ఉంది, ఆయన పెట్టిండు కదా. లోకమంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఆయన ఇస్తా అని మాకు ఆశ పెట్టిండు కదా. వస్తే ఇస్తాడేమో అని ఆశపడుతున్నాం. 1 ఇయరే అవుతుంది కదా ఎక్కి, మరి అనుకుంటున్నాం ఆయన ఇస్తాడా ఇయ్యడే, ఆయన దయ. ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు? మరి ఆయన కేసీఆర్ మంచిగా ఉండేనా, ఈయన అనిపిస్తుంది? కేసీఆర్ అంటే ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు. ఆయన ఫస్ట్ అది అన్నాడు, ఇది అన్నాడు. ఆ బస్సుది ఒకటి బేకార్, మాకైతే మంచిగా అనిపిస్తలే బస్సుది. వేరే పథకాలు ఇప్పుడు గ్యాస్ కానీ ఇవేం రాలేక మీకు? ఏడొచ్చినాయి అవే. నేను ఏమంటున్నాను, ఆయన 500 డైరెక్ట్ చేయి నుంచి తీసుకొని గ్యాస్ తీసుకుంటే అయిపోతుంది. నువ్వు బ్యాంకులో వేసి మళ్ళీ బ్యాంకులో తెచ్చుకున్నాడు, ఇది ఉల్టా పని ఎందుకు? ఏదైనా చేస్తే సీదా చేసి పని నువ్వు గట్లే. మాదేమన్నది మాత్రం మాకు ఇది, మాకేమన్నా చేస్తే మేము మంచోడని అనుకుంటాం. కానీ ఏమీ లేదు. అన్ని అప్లికేషన్లు పెట్టామంటే అన్ని అప్లికేషన్లు పెట్టేసినాం. ఓసారి పోయినాయి అన్నారు, మళ్ళీ వచ్చినాయి అన్నారు, ఏవీ లేవు మాకు. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా అనిపిస్తుంది అంటే పర్లేదు, బాగానే ఉంది. ఇచ్చిన హామీల వరకు నెరవేరుస్తున్నారు. కాకపోతే
పేదవాళ్ళకి వచ్చేసరికి కొంచెం చెల్లట్లేదు. ఎందుకు చెల్లట్లేదు అంటే అప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు పెట్టినప్పుడు ఏదో అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ సరిగ్గా ఫిలప్ చేయకపోవడం కారణం వల్ల కొంతమందికి లబ్ధిదారులకు కొన్ని అందట్లేదు. గ్యాస్, ఫ్రీ గ్యాస్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ సరిగ్గా ఫిలప్ చేయకపోవడం వల్ల సరిగ్గా పథకాలు అనేది కొంతమందికి దూరంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేసిరు. ఇది ఫిలప్ చేస్తే మాకు వస్తాయో రావో, ఫ్రీ గ్యారంటీలు వస్తాయో రావో అన్న ఆలోచన పడి కొంతమంది ఆ ఫామ్ సరిగ్గా ఫిలప్ చేయక ఇప్పుడు దాని గురించి తెలుస్తుంది అనమాట. ఆ ఫామ్ ఎక్కడ ఎందుకు మిస్టేక్ చేసినా అంటే ఇప్పుడు తెలుస్తుంది. రీసెంట్గా మొన్న ఇందిరమ్మ ఇల్లు కోసం వచ్చారు మా దగ్గరికి. వస్తే మీరు 6 గ్యారంటీలలో ఇందిరమ్మ లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్టు పెట్టుకున్నాం. అప్పుడు మేము ఆప్షన్ ఇచ్చినాం. ఏముంది ఆప్షన్, ఇల్లు లేదు, ఇల్లు జాగ ఉంది, ఇల్లు కట్టుకుంటాం, లోన్ కావాలని పెట్టినాం. అది ఓకే అయింది, సక్సెస్ఫుల్ వచ్చి నేను ఎంక్వైరీ కూడా చేసుకొని అప్డేట్ చేశారు. మనకు ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది. వాళ్ళు ఇచ్చిన వరకు 6 గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇవి 100% పబ్లిక్ అందుతుంది. అదే చిన్న మిస్టేక్ చేయడం వల్ల కొన్ని ప్రజల్లో మనకు అందుబాటులోకి రాలేకపోయినాయి జనాలకు అంతవరకు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు సక్రమంగా పనిచేస్తుంది. అట్లా ఏం లేదు. అప్పుడు వెంకటికి మన రాజీవ్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇందిరమ్మ కానీ వాళ్ళు అప్పుడు ఏ రకంగా అయితే చేశారో అదే రకంగా మనకు మంచి పథకాలు వాళ్ళు ఎలక్షన్ల ముందు ఏదైతే మనకు హామీలు ఇచ్చారో ఖచ్చితంగా నెరవేరుస్తారు. 100% నెరవేరుస్తారు. మంచిగా ఉంది. కాకపోతే అందరూ ఎక్కడో ఒకరిద్దరు దూర ప్రాంతాల నుంచి మనకు లబ్ధి పొందనోడు ఉంటారు. వాళ్ళు మొత్తుకుంటారు మాకు రైతు బంధు రాలేదు, దళిత బంధు రాలేదు. అది కాకపోతే కొద్దిగా తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్లలో మన దళిత బంధు లాంటి కొద్దిగా తీసేసేది లేకుండా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ దళితుల కోసం పెట్టారు కదా. బడుగు బలహీన వర్గాలు ఆశతోది అన్నట్టు వెనకబడిన బ్లాక్ వర్క్ క్లాసెస్ వాళ్ళకి పేమెంట్స్ గురించి కొద్దిగా అది ఒకటి తీసేసేది లేకుండా మన ఏదైతే దళిత బంధు ప్రోగ్రామ్ 10 lakhs ప్రోగ్రామ్ ఉందో అది తీసేసేది లేకుండే. కాకపోతే ఆ ఉచిత ఆరోగ్య పథకాలు మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ అందుతున్నాయి. 100% అందుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి మిస్టేక్ ఏం చేసిందంటే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏమున్నా ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో గరీబోలై పట్టా ల్యాండ్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ ల్యాండ్ లేవో ఆ ల్యాండ్ మొత్తం తీసుకోవడం, కొన్ని 100 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపుగా ఒక 5-6 వేల ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అదే డబ్బును మొత్తం ఏమున్నా గవర్నమెంట్ ఖజానాకే వాళ్ళు పోగు చేసుకున్నారు తప్ప మనకు పబ్లిక్ చేసింది ఏం లేదు. వాళ్ళు లబ్ధి పొంది మొత్తం అది చేసారు. అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా 10 months బ్యాక్ 383 సర్వే నెంబర్ 383/1 గత దళితులు గత 100 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నటువంటి భూమి ఏం చేశారు, మేము ఆ కంపెనీ వేస్తాం, ఈ కంపెనీ వస్తాం, మీకు చుట్టుముట్టలు అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఇస్తాం, ఇంట్లో స్పెషలిటీస్ ఇస్తాం అని చెప్పి మా ఎక్కడో కాకుండా మాది లైవ్లో మాది 3 ఎకరాల భూమి ఉంటుంది. దాదాపు అంత ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్కు సమ్ము కోజేసుకొని మొత్తం డబ్బులున్నోళ్ళకు, భూములు ఉన్నోళ్ళకు రైతు బంధు అని, దళిత బంధు అని అడ్డగోలి డబ్బులు వృధా చేసింది తప్ప ఆ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. ఏదున్న జెండా ఎవరు పట్టారు వాళ్ళకే లబ్ధి పొందిరు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా ఒక గరీబ్ బోర్డు అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు మాత్రం ఖచ్చితంగా అందుతున్నాయి. మంచిగా ఉంది. ఇప్పుడు మీ ఆటో డ్రైవర్లకి చేసాను రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు నెలబత్యం లెక్క నెలకు 12,000, సంవత్సరానికి వచ్చి 12,000 అంటే నెలకు వచ్చి 1,200 రూపాయల లెక్క 12,000 రూపీస్ ఇస్తున్నారు కానీ ఇంతవరకు అయితే ఏది చేయలేము మనకు. కాకపోతే ఫ్రీ బస్ పెట్టడం వల్ల మేము కొంత 50% మేము లాస్లో ఉన్నాం. 50% లేడీస్ అసలు ఆటోలు ఎక్కట్లేదు. ఏమున్నా బస్సు మిస్ అయిందంటే వచ్చి ఆటో ఎక్కుతారు తప్ప మిగతా టైంలో ఎక్కట్లేదు. అది మరి ఇప్పుడు ఎవరు బెస్ట్ సీఎం అనుకుంటున్నారు? బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి కూడా దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్కు. అప్పుడు ఎక్కడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు పనిచేస్తారో ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక గరీబ్ వాడికి పథకాలు ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారంటే ఎలక్షన్ ముంగట ఖచ్చితంగా వాళ్ళు నెరవేరుస్తారు. ఇక్కడ మోసం అనేది ఏం లేదు. 100% పథకాలు 6 పథకాలు అమలు చేస్తారు. మేము లబ్ధి కూడా పొందినాం దానివల్ల. నమస్తేనే, మీ పేరు? నా పేరు బాలబ్రహ్మచారి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది సార్, అన్ని ఇబ్బందుల్లో ఉంటాము, అన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉండరు. కనీసం అంటే మా కుల వృత్తిలో చేసే వాళ్ళంతా ఇబ్బందికరంలో ఉండరు. ఆయన కనకరించి ఏమీ చేయటం లేదు, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. కనీసం మేము బజార్లో పడే పరిస్థితి ఉంది, బడగలు కట్టుకోలేక కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు 1 yearలో చేసింది ఏం లేదంటారు ఇప్పటివరకు అయితే? మీరు ఏం చేశారు సార్, మాకు ఏ ఫలాన్ని చేశారని చెప్పండి. కనీసం వృత్తి చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ కనీసం కొంతైనా కానీ ఉపాధి కల్పించి ఏమైనా చేసినారనే విధానం ఏమన్నా ఉందే చూడండి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము కూడా రేవంత్ రెడ్డి పార్టీలోనే అన్ని విధాలుగా మేము సహకరించాము, అన్నీ చేసాము. కానీ మాకైతే అన్ని విధాలు నష్టమే జరుగుతుంది. కానీ ఇవాళ ఎంత మాకు ఎలాంటి కనీసం వర్కర్లు కూడా కనీసం వాళ్ళ కూలీలు ఇచ్చే పొజిషన్ కూడా లేక షాపులు మూసుకొని సైగ్గా ఉన్నాం. అట్లాంటి పరిస్థితిలో ఉంది మా పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదా? కేసీఆర్ ఉన్నప్పుడే మాకు చాలా వరకు అన్ని అనుకూలంగా పనులు నడుస్తున్నాయి. బిల్డర్స్ కానీ లేదా వర్కర్స్ కానీ అన్ని విధాలు నడుస్తున్నాయి. ఒక రకంగా మాకు ఏదో తినేదానికే చేసేదానికే నడుస్తూ ఉండింది. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఎట్లా మరి ఈ ఇద్దరికి పోల్చుకుంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు? సార్ బెస్ట్ అంటే లెక్క వేసుకుంటే నేను నేను కాంగ్రెస్ క్యాండిడేట్ని, నేను రేవంత్ రెడ్డి క్యాండిడేట్ని. కానీ ఇప్పుడు ఆయన చేసేదానికి ఎన్నో రెట్లు 100 రెట్లు కేసీఆర్ మేలు అనిపిస్తుంది సార్ మాకు 100%. ఇప్పుడు ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏముంది సార్ జరగడానికి? ఏముంది చెప్పండి. ఫలాని చేస్తున్నాడు చెప్పండి. ఉన్నాడు ఎప్పుడో వస్తాడు, లైన్లో పోతాడు వస్తాడు. ఎవరన్నా ఒక లేబర్నో లేదా వర్కర్నో లేక బీసీ ఓసీ లేదా మైనార్టీలా అలాంటి ఏదైనా ఎస్సీ ఎస్టీలా ఏదన్నా కనీసం ఒక్కనైనా కానీ పలకరించి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎట్లా నడుస్తుంది, మీరు ఎట్లా ఏ పరిస్థితి ఎట్లా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ అనే విధానం అంటే లేదు. ఏముంది చెప్పానండి? ఏ ఎమ్మెల్యే వచ్చి ఏదైనా అలా ఎలక్షన్ అప్పుడు మాత్రం వస్తారు, మీరు ఓట్లు వేయండి అక్కడ వేయండి ఎక్కడ వేయండి అని చెప్పేసి అందరూ ప్రపోజ్ చేస్తారు. తర్వాత అయితే ఎలాంటిది అయితే ఉండదు. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. ఎలాంటి మాకైతే చూడు, మేము షాపులు మూసుకొని ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మీకు 100% చెప్తుంది. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే ఒక రకంగా మేము ఏంటంటే అందరూ లేబర్ బతికేదానికి అవకాశం ఉంది. ఇవాళ ఈయన అన్ని విధాలుగా హైడ్రా పెట్టి పోతే బిల్డర్స్ మొత్తం వర్కర్స్ అంతా ఆపేసి వర్క్ నడచకుండా ఇది చేస్తే మా పరిస్థితి ఎట్టుందంటే దారుణంగా రోడ్డున పడే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తేనే. నమస్తేనా. మీ పేరు? శ్రీశైలం. శ్రీశైలం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది నా పాలన? రేవంత్ రెడ్డి అయితే నాకేం మంచి నచ్చలేదు. కేసీఆర్ చాలా మంచి పనులు చేసిండు. ఇప్పుడు ఆటోలు అన్నిటికీ చాలా ఇబ్బంది, బస్సులు పెరిగేసి మాకు కూడా ఏం దందాలు నడచలేవు, మొత్తం ఆగముంది. ఏం కేసీఆర్ మంచి పనులు చేసిండు. ఇప్పుడు మీకు ఆటో డ్రైవర్లకి నెలకింత ఇస్తా అని చెప్పినారు కదా, ఏది ఇస్తా అని చెప్పిండు కానీ మాకు ఇంతవరకు రూపాయి ఎందలేదు, మనకు ఏం రాలేదు ఇంతవరకు అయితే. అన్నీ బూటక మాటలే. ఇంతవరకు అయితే మనకు అనుకున్న పనులు ఏం జరగలేదు. ఆయన ఆశ చెప్పిండు కానీ ఏది చూస్తానికే ఉన్నాయి ఆశలే. ఇప్పుడు కేసీఆర్ మంచి ముసలి పనులు కానీ అన్ని అనుకున్న టైంకి వచ్చినాయి, రైతు బంధువులు కానీ అనుకున్న టైంకి వచ్చినాయి. ఇవైతే ఏమి అనుకున్న టైంకు ఆశలే ఉన్నాయి కానీ వచ్చకం లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో మీకు ఏది కూడా రాలేదా? మాకైతే ఇంతవరకు రూపాయి బిల్ల కూడా రాలే. ఏ దానికి మా ముసలి పైలు కూడా అప్పుడప్పుడు వచ్చాయి, అవి కూడా రాకుంటాయి. పెన్షన్ ముసలి అవి కూడా రాకుంటాయి. ఇప్పుడు మేము ఆటో నడిపిన పైలకి మా ముసలికి పంపించడం అవుతుంది. అంతమందికి పంపించడం లేదు, ఇప్పుడు పంపించడం అవుతుంది. ముసలికి మేము కష్టం చేసి పంపించడం అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు సరిపించుకునేది మాకు ఆశ పడపోయేది. ఇప్పుడు మాకు ఆశపడి మేము ఆటో నడిపి మళ్ళీ వాళ్ళకి పంపించడం అవుతుంది. ముసలి ఫోన్లు చేస్తారు ఊళ్ళకించి. ఇక్కడ ఈ చూసారా బస్సులు పిరిపెట్టి మాకేం నడచలేదు. ఇప్పుడు ముసలికి వచ్చిన రూపాయలకి మేము తీసుకోవాలి, ముసలికి రూపాయి పంపించాలి. అట్లా ఉంది పరిస్థితి. ఏదైతే ఏం బాగాలేదు. కేసీఆర్ మంచిది, కేసీఆర్ బెటర్, చాలా మంచి వర్క్. ఇప్పటికైనా వచ్చినా కానీ మళ్ళీ ఆయనకే వేస్తాం, ఈయనకు మాత్రం వేయం. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినట్టుంది కదా, ఇద్దరిలో అయితే ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు మీకు? కేసీఆర్ చాలా 100 మార్కులతోటి కేసీఆరే చాలా. అంతేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద 1 సంవత్సరంలో వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? వ్యతిరేకం. ఇప్పుడు మనకు అనుకున్న పనులు ఏ చెప్పు, బస్సులన్నీ ఆడలు వస్తే 2 గంటల సేపు కూడా బస్ స్టాండ్లలో కూర్చుంటారు లేడీస్ మొత్తం. ఆటోలలో అసలు బస్సు వస్తుందని మ్యాప్ చూసుకుంటారు ఫోన్లలో. ఆ మ్యాప్ చూసుకొని బస్సు 7 ఉంది, ఎల్బీనగర్ ఉంది, కోటిలో ఉంది చూసుకొని ఆ బస్సు వచ్చేదాకా గంట సాయం 2 గంటలు కానీ ఇలానే కూర్చుంటారు, బస్ స్టాండ్లో కూర్చుంటారు. బస్సు రాగానే ఎక్కిపోతారు. మాకు రోజుకు అప్పుడు మానే 1500 2000 దాకా వచ్చేది. ఇప్పుడు 700 600 కూడా వస్తలేవు. అంతా 20% అయింది. అప్పు తెచ్చుకొని తినడం అవుతుంది వాస్తవానికి అయితే. ఉన్నా ఇప్పుడు 4 తెలుసుకున్న అంతే ఉండాలి, ఒక్కని చెప్పినా అంతే ఉండాలి. నమస్తేనే. ఇప్పుడు 1 year అవుతుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి, మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన 1 year? కొన్ని ఆయన మంచిగా ఉన్నాయి, కొన్ని ఈయన మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన ఉన్నాడు కదా, మాది అక్కడ ఎక్కడైనా సరే ఎట్లా ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది అన్నాడు కదా, మీరు ఇప్పుడు అయినా అనుకుంటున్నారా మీరు? ఇంకా చేసేవి బస్సుది ఒకటి, రుణమాఫీ అంతే అని మిగతా కాలేదు. 5 అనుకుంటున్నారు అవి ఏవో చేస్తే అయితే, చేయకపోతే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, అప్పటిదాకా అయితే కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండి అనిపిస్తుంది? ఇంకా ఆయన ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉన్నది. ఎట్లా ఇవి ఇద్దరిలో పోల్చుకుంటే ఎవరు మంచిగా అనుకుంటున్నారు మీరు? ఆయన 10 సంవత్సరాలు చేసి నేను 1 సంవత్సరం చేసి ఏం తెలుస్తుంది చెప్పు. ఈయన ఒక 2 సంవత్సరాలు తెలుస్తుంది. అది ఈ సంవత్సరంలో అయినా కావాల్సిన జరుగుతున్నాయి అనుకుంటారా? చేస్తారు? జరుగుతున్నాయి అయితే. ఇప్పుడు ప్రజలను కలిసి చూడడం ఇవన్నీ చేస్తున్నారంటారు. ఈయన జనాలను కలుస్తుండే కదా.
ఇక కలుస్తున్నాడు కలుస్తలేదు మనకు తెలియదు అది అదే ఇంక ఆయన చేసే కాడికి ఆయన అది సంవత్సరం లోపలికి చేస్తున్నాడు.